ఆర్ఎంపీ అండ్ పీఎంపీ వైద్యులకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు టీజీఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చారని తెలిపారు. కానీ ఆ తర్వాత ట్రైనింగ్ను నిలిపివేశారని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వారికి శిక్షణ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంఘం డైరీ, సంఘం గౌరవ అధ్యక్షులు శంకర్ ముదిరాజులతో కలిసి ఆవిష్కరించారు. ఒక అద్భుతమైనటువంటి క్యాలెండర్ను, ఒక మంచి డైరీని వాళ్ళు ఆవిష్కరించుకున్నారు. ఈ సంఘం అనేది వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మొత్తంగానే ఆర్ఎంపీ పీఎంపీలు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. వాళ్ళు కోరుకున్నది ఒకటే, తెలంగాణ వస్తే మాకు బతుకుదెరు ఉంటుంది, ఆత్మగౌరవంతో బతకగలుగుతామని ఆశపడ్డారు. కానీ 9.5 సంవత్సరాల కాలంలాగా వాళ్ళ డిమాండ్లను అప్పటి ప్రభుత్వం సంపూర్ణంగా విస్మరించింది. వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే, మాకు శిక్షణ ఇవ్వండి, సర్టిఫికెట్ ఇవ్వండి, గౌరవంగా వృత్తి చేసుకోవటానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుతూ ఉన్నారు. ఆ రకంగా వారికి శిక్షణ ఇచ్చి ఓ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు చాలా గౌరవంగా బతుకుతారు. గ్రామ స్థాయిలో ప్రాథమికమైన వైద్యం అందించడంలో కానీ, చాలా సాధారణమైనటువంటి రోగాలకు ఒక వైద్యం చేయటంలో కానీ వాళ్ళు కూడా ఒక పాత్ర పోషించడానికి అవకాశం ఉంది. ప్రజలకు నమ్మకం ఉన్నంత మేరకు వాళ్ళ దగ్గర వాళ్ళు వైద్యం చేయించుకుంటారు కూడా. ఈ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని శిక్షణ ఇచ్చి వాళ్ళకున్న పరిమితులు ఏంటియో తెలియజెప్పి ఉంటే సరిపోయేది. దానికి బదులుగా మీరు ప్రాక్టీస్ చేస్తున్న ఆర్ఎంపీ పీఎంపీల మీద పడి వాళ్ళని తీసుకుపోవటం, వేధించటం, కేసులు పెట్టడం, ఇది సరి అయిన పద్ధతి కాదు. ఏదైతే మేము పోరాడి జీవోలు గత ప్రభుత్వంలో తెచ్చుకున్నామో ఆ జీవోలు అమలు చేయడంలో మరి వైఫల్యం చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాకు గుర్తింపు ఇవ్వలేదు. మాకు గుర్తింపు ఇవ్వక ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 6 మాసాలు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో పెట్టారో దాన్ని గ్రామీణ వైద్య వ్యవస్థ మొత్తం విశ్వసించింది. ఆ మార్పును కోరుకున్నది కనుక తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మా గ్రామీణ వైద్యుల యొక్క గుర్తింపు విషయంలో గతంలో కాంగ్రెసే ఇచ్చింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. దీని పోరాటం మొత్తం నాయకత్వం ఆనాడు కోదండరాం గారు జేఏసీ చైర్మన్గా ఉన్నారు కనుక తప్పకుండా వారి నాయకత్వంలో గ్రామీణ వైద్యులకు గుర్తింపు వచ్చే విధంగా చేస్తారని, తప్పకుండా వారి సారథ్యంలో మేము ఏ సంఘం ఉన్నా సంఘాలకు అతీతంగా మొత్తం గ్రామీణ వ్యవస్థకు గుర్తింపు రావాలని